హలో అండి, నమస్తే. నేను నాగమణి నీలిమ గార్డెన్కి స్వాగతం. ఈరోజు కొద్దిగా హార్వెస్ట్ ఉందండి. 1 ఫీట్ బెండ అండి. 1 ఫీట్ బెండ, రెక్కల చిక్కుడు, రెడ్ చిక్కుడు, అలాగే చెట్టు చిక్కుడు, వంకాయలు ఉన్నాయండి. ఈరోజు హార్వెస్ట్ కట్ చేసుకున్నారండి. ఇదిగోండి 1 ఫీట్ బెండ చూడండి ఎంత పొడవు ఉందో చూడండి. ఫస్ట్ టైం అండి ఇది కూడా నేను వేయడం. ఎంత పొడవు ఉందో చూడండి. ఇంత పొడవు ఉన్నా కూడా లేతగానే ఉందండి, ఇది ముదరలేదు. ఇవ్వండి, ఇంకా ఉన్నాయి, ఆ పక్కన ఉన్నాయి, కట్ చేద్దాం. మామూలు బెండ ఇది కట్ చేసేద్దామండి. ఇది ఒకే ఒక మొక్క అండి. ఇది చాలా బెండకాయలు వచ్చినాయి దీనికి. ఇంక మళ్ళీ ఇవన్నీ కొంచెం ఈ బ్రాంచెస్ అన్నీ పెద్దవి అవుతాయి. ఆ పక్కనే కొంచెం కొంచెం సాంబార్లోకి వేసి ఈ బెండ ఈ పాత మొక్కలు అయిపోయినాయండి. ఇంకా కాపు తగ్గింది, మళ్ళీ తీసి మళ్ళీ కొత్త సీడ్స్ పెట్టుకోవాలి. రెడ్ బెండ అన్నీ తీసానండి, మళ్ళీ సీడ్స్ వేసాను. బెండకాయలు మాత్రం బాగా వచ్చాయండి. వంకాయలు ఉన్నాయండి, వంకాయలు కట్ చేద్దాం. కనబట్టలేదండి, ఆకుల్లో కలిసిపోయి. ఇటు చూసుకో. వెనక్కి చూడండి, ఇదే వెరైటీ భలే ఉంది. దీనికి మళ్ళీ మార్పు చూడండి ఇలాగే.
స్టెమ్స్ పెట్టాను కదండి, కటింగ్స్, వాటికి ఆరే వేస్ట్. ఇది పెద్ద కాయ వచ్చిందండి, అది ఇంకా కట్ చేద్దాం అనుకునేలాగా ఎలుకలు సగం తినేసాయి. ఇందులోనే మళ్ళీ ఇది కొంచెం పొడవండి, ఇదేమో రౌండ్. ఇవి ఒకటే ప్యాకెట్ అండి సీడ్స్, ఇవి ఒక ప్యాకెట్లో సీడ్స్ కానీ చేంజ్ అయినాయి. ఇది కొంచెం పొడవు వచ్చింది, ఇదేమో రౌండ్ వచ్చింది. బీరకాయలండి. నేతి బీర అండి, ఇది ఒకే ఒక కాయ వచ్చింది. సరే సీడ్స్ ఉంచాను. బర్బాటీలు అండి, బర్బాటీలకు కూడా సీడ్స్ ఉంచాను. రూపాయలు సీడ్ ఉన్నాయి. కాకరకాయలు కొద్దా కొద్దిగా కాకరకాయలు ఉన్నాయండి, కాకరకాయలు కట్ చేద్దాం. ఇది దొండకాయ నాటు దొండ అండి, నా దగ్గర పెన్సిల్ దొండ ఉంది, ఇది నాటు దొండ తీసుకున్నాను ఒకటి ఫస్ట్ టైం. ఇప్పుడు ఒకటి రెండు కాయలు వస్తాయండి, వచ్చే సంవత్సరంకి అయితే బాగా వస్తాయి అనుకుంటా. కాపు అయిపోయింది అనుకున్న తర్వాత మళ్ళీ బాగానే వస్తున్నాయండి కాకరకాయలు. చెట్టు చిక్కుడండి, ఇవ్వండి. ఈ చెట్టు చిక్కుడు బాగుందండి, ఈ సీడ్ చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఎంత వెడల్పు వచ్చింది, బాగుంది ఇది చిక్కుడు. తీగ చిక్కుడండి, చిక్కుడు కొద్దిగా కోయడం కష్టం అండి, ఎక్కడికో పైకి వెళ్ళిపోతాయి. ఫిబ్రవరి దాకా మనకి ఇంకా చిక్కుడు
చిక్కుడుకాయలు వస్తూనే ఉంటాయండి. రేగికాయలండి. మా రేగు మొక్కకి దిష్టి తగిలింది, కాయడం ఆగిపోయిందండి. మళ్ళీ ఇప్పుడే వచ్చింది కాపు. చూడండి కాయ ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు పూత వస్తుందండి. ఇప్పుడే మొన్న మళ్ళీ కటింగ్ చేశాను మొత్తం అంతా. బుట్ట అందుకమ్మా. చిన్న చిక్కుడండి ఇవి, చిన్న కాయలు. చిన్న కాయలు. అట్టే కోత చిక్కుడు కేసు తెచ్చుకుంటావా? రెడ్ చిక్కుడు అండి ఇది, పర్పుల్ కలర్ చిక్కుడు. టేస్ట్ ఎలా ఉంటుందో ఇప్పటిదాకా నేను ఇవి వండలేదండి, ఫస్ట్ టైం వేసాను ఇవి కూడా. తొక్క ఎక్కువ ఉన్నట్టు ఉందండి ఇది. ఇవ్వండి రింగిడి బీన్స్, ఇందులో పర్పుల్ కూడా వేసానండి, ఆ సైడు రాలేదు. ఈ కర్రీ కూడా ఎలా ఉంటుందో మరి ఫస్ట్ టైం అండి నేను వండాలి. మీకు మొన్న లవంగం బీన్స్ కర్రీ ఎలా ఉంటుందో చెప్తాను అన్నాను కదండి. అవి కేరళ చిక్కుడు అంటండి, కేరళ పంట అంటది. కొంచెం కొద్దిగా స్వీట్ ఉందండి కూర, కానీ పర్వాలేదు, వెరైటీ. బాగానే వచ్చినాయండి ఇవి కూడా, పూట కూరకు వచ్చేస్తాయి. ఇదిగండి పర్పుల్ చిక్కుడు, రింగిడి బీన్స్ అండి. దా
ఇదండి ఈరోజు మన హార్వెస్ట్. ఇదిగోండి చిక్కుడులో 3 రకాలు వచ్చాయండి. పర్పులు, పింగిడి బీన్స్, ఈ చెట్టు చిక్కుడు, తీగ చిక్కుడు అండి. వంకాయలు 2 రకాలు, 3 రకాల వంకాయలండి. బెండకాయలండి. బెండకాయ చూడండి ఎంత పొడవు ఉందో, కరెక్ట్గా ఇచ్చిందండి. కాకరకాయలు. ఇదండి ఈరోజు మన వీడియో. ఎలా ఉంది మీకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మొక్కలు పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడదాం. జై హింద్.